హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో మెమరీ టెస్ట్లో 4 టైప్స్ అనేవి అయిపోయాయి. హౌస్ వైర్ బిల్డింగ్ టెస్ట్, పిక్చర్ టు నెంబర్ టెస్ట్, రైల్వే ట్రాక్ టెస్ట్, పిక్చర్ టు పిక్చర్ టెస్ట్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ టెస్ట్ అనమాట. సో ఈ ఆబ్జెక్ట్ టెస్ట్లో మనకు టోటల్గా మనకి ఇది ఒక టైప్ ఉంటుంది. ఎలా అంటే ఇందులో 24 క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. 10 minutes అనేది టైం ఇస్తాడు అనమాట. సో 5 కింద 2 సెట్ల కింద ఇస్తాడు అనమాట మనకి. సో ఇందులో మనకు వచ్చేసి ఎలా ఉంటుందంటే, ఒక టైప్ వచ్చేసి ఇందులో అంటే ఇలా నీకు ఒక డయాగ్రామ్స్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఒక డయాగ్రామ్స్ ఇచ్చేసి ఆ డయాగ్రామ్ అనేది ఎలా ఉంది ఇలా ఇచ్చేస్తుంది అనమాట డయాగ్రామ్స్ అన్నీ. సో ఇందులో క్వశ్చన్స్ అడుగుతాడు. ఎలా, సపోజ్ ఈ డయాగ్రామ్ కావాలనుకో, సో ఇలా 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 ఇస్తాడు. సో ఇక్కడ ఇందులో ఈ బాక్స్లో ఉన్న డయాగ్రామ్స్కి దీనికి కంపేర్ చేస్తారంట ఆప్షన్లో. సో నువ్వు చూసిన డయాగ్రామ్ ఏంటి, ఇది. సో ఇది రైట్ అనమాట. సో దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలంటే, సో అక్కడ ఏదైతే చిన్న చిన్న ఇలాంటివి ఇస్తాడో ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేవి, నెంబర్ ఆఫ్ సెట్స్ అనేది ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చేస్తుంది. బట్ అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఆబ్జెక్టివ్ టెస్ట్లో, రైట్? మనం చేసేది ఏముండదు, బట్ మీ ప్రాక్టీస్ మాత్రం మోర్ ఇవ్వాలి. మనం ఇక్కడ ఇచ్చేది మాత్రం నేను చెప్పేది మాత్రం 10% ఉంటే 90% అనేది ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉండాలి. సో మన మైండ్ని ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉండాలి. మన మైండ్ని దానికి సెట్ చేసేయాలన్నమాట. టోటల్గా మన మైండ్ అనేది పూర్తిగా దాన్ని అబ్జర్వ్ చేసుకోగలగాలి. సో దానికి మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే ప్రాక్టీస్. ఓకే, సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, రైట్? సో ఇది ఫిగర్స్ చూడండి. ఇక్కడ ఎలా ఇచ్చాడు చూడండి, ఈ షేప్ ఇచ్చాడు, కానీ ఇక్కడ ఏ విధమైనటువంటి చిన్న చిన్న డాట్స్ కానీ ఏమీ లేవు. ఇది బాల్ చూసారా, సెంటర్లో ఇచ్చి ఎలా ఇచ్చాడు, రైట్? ఇది చూసుకోండి. ఇది చూడండి, కింద వైపు ఉంది, పైన ఇచ్చాడు గీత, రైట్? అది చూసుకోండి. ఇది చూడండి, ఈ లాక్ అనేది ఇటువైపు తిరిగి ఉంది, ఇది డార్క్గా ఇచ్చాడు, అది చూసారా? అవి అబ్జర్వ్ చేయాలి. కిందది డార్క్ ఉంది, పైది ఏ కలర్ వేసలేదు, ఈ కిందన ఉందన్నమాట డాట్, రైట్? కిందన డాట్ ఉంది. ఓకే, ఇది గుర్రానికి కళ్ళెం ఉంది, ఈడు వంగి ఉన్నాడు, ఈ పర్సన్ అనేవాడు వంగి ఉన్నాడు, కిందని ఏదో ఒక షాడోలా పడింది, రైట్? ఇది చూడండి, ఇటువైపు కోన్ ఉంది, పైన ఉంది, ఇది రెండు కూడా 2 వచ్చాయి కదా గ్యాప్స్, ఫిల్లింగ్. ఓకే, రైట్. ఇది చూడండి, ఇలా 2 డయాగ్రామ్స్ ఇచ్చాడు. సో లోపల ఉంది, దీనికి టచ్ అవ్వలేదు, ఓవరాల్గా ఇది ఇచ్చాడు అనమాట, రైట్? ఇక్కడ చూడండి, ఇది షేప్లో ఇచ్చాడు, ఇలా కిందకి ఇలా ఉంది, ఇది పెద్దది ఉంది, ఇది చిన్నది ఉంది, అది అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూస్తే సో ఇది ప్లెయిన్ ఉంది, ఇది డబుల్ ఉంది, పైన ఇలా ఉంది, సో పైన ఉంది, అది అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ కైట్ చూడండి, ఇలా కైట్ ఇచ్చాడా, సో ఇలా ఉండి కిందకి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, అది అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇది చూడండి, సో ఇలా ఉండి డైరెక్ట్గా ఇలా పెట్టి డైరెక్ట్ ఇక్కడికి అటాచ్ చేశాడు, నెక్స్ట్ ఇది సెంటర్కి అటాచ్ చేశాడు, రైట్? ఇది చూడండి, ఒక స్టిక్ లాగా ఉంది, సో స్టిక్ దీని కింద ఇలా ఇచ్చాడు అనమాట. ఓకే, రైట్? ఇలా ఇచ్చి ఇలాగా పెట్టాడు అనమాట, రైట్? ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది కిందకి ఇలా ఉంది చూసారా, ఇది బాల్ ఉండి సెంటర్లో ఎక్కువ ఉంది, ఇది కిందకుండి ఇలా కిందకు ఉంది అనమాట. ఈ పిన్ అనేది రైట్ సైడ్ తిరిగి ఉంది, ఇది కింద డార్క్ ఉంది, ఇది పైన ఉంది. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవాలి. వెంటనే దీనికి ఏం చేస్తామంటే మనం వెళ్ళిపోతాం, రైట్? ఇందులో మనకి చూసారా ABCD, ఇందులో మనం ఏ ఫిగర్ చూసాం, C ఫిగర్ చూసాం. ఇందులో ఏం చూసాం, ఇది చూసాం. ఇందులో ఏం చూసాం చూసారా, ఇది కళ్ళెం లేదు గుర్రానికి, సో అది కూడా అబ్జర్వ్ చేయాలి, ఇది చూసాం. సో కైట్ ఇటు తిరగలేదు, ఇటు తిరగలేదు, ఇది కాదు, ఇన్ని లేవు కదా ఇక్కడ పిన్స్, ఇదే కదా C. సో ఇది చూడండి, జస్ట్ వంగు ఉంది, ఇది కాదు. సో ఇది చూడండి, ఇది కాదనమాట, ఇలా ఉందన్నమాట, రైట్? సో ఆన్సర్ ఏమవుద్ది, D అవుద్ది, రైట్? ఇంత చిన్నది కాదు కదా, ఇది కాదు, పెద్దదే కదా పెట్టాం, ఇది. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఇది అనమాట, రైట్? ఆన్సర్. ఓకేనా? సో ఇది పెద్ద డిఫరెన్స్ లేదు, పెద్దగా ఏం లేదు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వదు. ఈ మీద కాదు కదా, ఈ మీద కాదు, ఇది ఆన్సర్. సో ఇది చూసారా, ఇది కాదు, ఎందుకంటే ఈజీగా మనం గుర్తుపెట్టవచ్చు. సో పైకి ఉందని చెప్పాను, ఇది కాదు,
ఇది కాదు, ఇది కాదు, ఇది తిరిగి ఉంది కదా, ఇది రైట్. ఇది చూడండి, ఇది కిందకు ఉంది కోన్ రైట్. ఇది కాదు, ఈ కోన్ అనమాట ఆన్సర్ రైట్. ఒక్కసారి చూడండి, కన్ఫ్యూజన్ చూసారా, అది రైట్. ఇది చూడండి, సో కిందది బ్లాక్ అని చెప్పాను, కిందది ఒకటే బ్లాక్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ పెట్టవచ్చు. ఇది ఇలా ఉంటుంది అనమాట ఇది. బట్ అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం రైట్. ఇది చూడండి, ఇక్కడ మనం ఏది అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ పాయింట్ అనేది యారో మార్క్ అనేది ఇటు ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది. సో దిస్ ఈజ్ ద అబ్జర్వేషన్ హియర్. సో ఇది జెడ్ ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది. దేనికి యారో మార్కులు ఉన్నాయి, ఇలా ఉన్నట్లకి యారో మార్కులు ఉన్నాయి రైట్. సో ఇది చూడండి, ఇలా వంగి యారో మార్కులకి అన్నిటికి కూడా కలర్ ఉందన్నమాట, కలర్ ఉంది. సో పాయింట్లు అన్నిటికి కలర్ ఉంది రైట్. 1 2 3 4 ఇక్కడ 4 ఉన్నాయి. సెకండ్ వన్కి ఇలా ఉందన్నమాట, పాయింట్ అనేది ఇచ్చాడు లోపల, ఇది ఇలా రౌండ్ అనేది చూపించాడు రైట్. ఇది చూడండి 1 2 3 4 ఇలా ఇంక్లైన్డ్గా ఇచ్చాడు. సో సెంటర్ దానికి జెడ్ ఆకారంలో ఇచ్చాడు, దీని పక్కన ఒక డాట్ పెట్టాడు. ఫ్యాన్ చూసారా, ఫ్యాన్ అనేది బ్లాక్ కలర్లో ఉంది, రౌండ్ ఉంది. సో పైకి ఒక రెక్క ఇలా ఉందా, ఇంక్లైన్డ్గా ఉందన్నమాట రైట్. ఇది చూడండి, పైది కిందది డార్క్ ఇచ్చి సెంటర్ది ప్లెయిన్ ఇచ్చి ఈ పక్కని సో ఒక ఫోటో మాదిరిగా సో ఇలా పెట్టాడు అనమాట. సో ఇది చూసుకోండి, ఇలా ఉందన్నమాట 1 2 3 ఇలా కిందకు ఉంది. సో ఫోటో దగ్గర పెట్టాడు. ఇది చూడండి, రౌండ్ ఉండి ఇలా ఇలా కొంచెం ఇంక్లైన్డ్గా పెట్టాడు రైట్ రైట్. ఇలా చూడండి, ఇలా పెట్టి ఇటొకటి పెట్టాడు రైట్ రైట్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇది ఇలా ఉంది. సో రౌండ్, సో డార్క్ ఉండి ఇలా ఇటువైపు ఉందన్నమాట, అంటే ఇది 12:45 ఇలా. సో పక్కనే ఇలా రౌండ్ లేదు, షేప్ అనేది కొంచెం మారింది ఓకే. ఇది చూడండి, ఇలా ఉంది, డాట్ ఎక్కడ ఉంది, ఇక్కడ డాట్ ఉంది. సో ఇది చూడండి, ఇలా ఉండి ఇలా 2 ఇంక్లైన్ ఉండి దేనికి పెరిగింది, దీనికి పెరిగింది. సో ఇలా అబ్జర్వ్ చేయాలి, ఆడ ఇచ్చిన టైంలో అబ్జర్వ్ చేసి వెంటనే క్వశ్చన్స్ చూస్తే మనకి మారుతాయి. సో ఫ్యాను చూసారా, ఇది డార్క్, ఇదేవి కాదు రైట్, సింపుల్గా ఉంది, మార్చేస్తాం రైట్. ఇదేంటి ఎలా ఉందని చెప్పాం, సో కొంచెం ఇంక్లైన్గా ఉందని చెప్పాం. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఇవి చూసారా, కొంచెం ఇంక్లైన్డ్గా ఎటు పక్క తిరిగి ఉందో చూసుకున్నాం, ఇదే కదా రైట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇదే కదా, ఇదిగోండి రైటా. కొంచెం ఇంక్లైన్డ్ ఉంది, ఆప్షన్స్లో అయితే మనకి ఇంక్లైన్డ్ అనేది ఇక్కడ ఉందన్నమాట రైటా. డి అనేది ఆన్సర్, ఇది కాదు, ఇది కాదు అన్నమాట. సో ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారని చెప్పాం రైటా. కింద ఇచ్చాడా, మీద ఇచ్చాడా, కింద కదా ఇచ్చాడు పాయింట్. ఒకసారి చూడండి అబ్జర్వేషన్, కింద కదా ఇచ్చాడు, సెకండ్ వన్లో ఇచ్చాడు. సో సెకండ్ వన్లో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది కాదు. ఈ పైన ఇచ్చాడు 2 పాయింట్ లేదు. సో సి ఈజ్ యువర్ ఆన్సర్. సో ఈ జెడ్ అనేది ఇటువైపు తిరిగి ఉంది, ఇలా ఇంక్లైన్ ఉంది రైటా. సో ఇలా ఇంక్లైన్ ఉంది, ఇక్కడ పాయింట్ ఇచ్చాడు, ఇక్కడ పాయింట్ లేదు, ఇక్కడ పాయింట్ లేదు, పాయింట్ లేదు. సో ఆన్సర్ ఏంటి, బి. సో ఇది యారో మార్కులు అయితే ఎక్కడ కనిపించలేదు మనకి, ఇది ఇటు తిరిగి ఉంది. సో ఇది ఆన్సర్, ఏ అనేది ఆన్సర్. సో సెంటర్ పాయింట్లో ఎప్పుడు పాయింట్ లేవు, ఇవి కాదు, ఇది కాదు. సో ఇది ఆన్సర్ రైట్, సి అనేది ఆన్సర్ రైట్. ఇది చూడండి, ఇవేమీ కాదు, డైరెక్ట్గా పెట్టివచ్చు, పక్కనే ఇచ్చాడు. ఎన్ని గీతలు ఇచ్చాడు, 3 గీతలు ఇచ్చాడు. సో 3 గీతలు అనేది ఉన్నాయి, ఎక్కువ కష్టపడక్కర్లేదు. సో దీనికి యారో మార్కులు అనేది ఇచ్చాడు ఇలా. సో ఇచ్చాడా, ఎక్కడ ఇచ్చాడు, షీలో ఇచ్చాడు రైట్. సో ఇది చూసారా, 3టికి డార్క్ ఉంది, ఇది పైకి లేదు, ఇలా ఇలా ఇదే కదా. చిన్న షార్ట్ ఉంది, ఇది పెద్దది ఉంది, ఇది కూడా పెద్ద ఉంది. సో షార్ట్ ఇచ్చాడు కదా, ఒకసారి చూసుకోండి, షార్టే కదా ఇచ్చాడు. సో షార్ట్ వాజ్ ఆన్సర్ సి. కిందకే కదా ఉన్నాయి, కిందకే ఉండి ఒక పాయింట్ ఇచ్చాడు యారో మార్కులు, ఇక్కడ పాయింట్ ఇచ్చాడు రైటా. సో అది ఇలా చేయాలి, ఇది అర్థమైందా. ఇది ఇక్కడితో మనకి మెమరీ టెస్ట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ అయిపోయినట్టే. సో మెమరీ టెస్ట్ అనేది పెద్ద ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, కానీ ఇక్కడ మార్క్ పోతే మాత్రం మన సెలక్షన్లో అనేది సో ఒక మార్క్ పోయినట్టే. సో అందుకనే సో చాలా జాగ్రత్తగా నెంబర్ ఆఫ్ సెట్స్ చేస్తూ ఒక్కో దానికి ఒక్కో స్టోరీ టెల్లింగ్లా వెళ్తూ సో ఒక స్టోరీ చెప్పుకుంటూ ఒక ఫ్రేమ్ అనేది ఉండాలి. అప్పటికప్పుడు ఒక ఫ్రేమ్ అబ్జర్వ్ చేస్తావు, ఫ్రేమ్ చేసి అక్కడ పాయింట్ ఉంటుంది, ఇక్కడ పాయింట్, అలా అబ్జర్వ్ చేసుకొని సో కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడే పెట్టాలి. ఎందుకంటే నేను ఇంకా CBT 1 CBT 2 2 రాసేసావు, CBT 3కి వెళ్ళామంటే గ్రేట్. అది ఆ ఛాన్స్ని మనం మిస్ చేసుకోకూడదు అనమాట. సో అన్నీ దగ్గర పెట్టుకొని కష్టపడండి రైట్. ఖచ్చితంగా జాబ్ వచ్చి తీరుతుంది.
రైట్. థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో మళ్ళీ మనం వేరే సెట్ అనేది చూద్దాం అనమాట, వేరే బ్యాటరీ. ఓకేనా. అబ్జర్వేషన్ ఎస్ఆర్ నో ఇవి ఉంటాయి కదా, అవి ఒకసారి చూద్దాం. రైట్. థ్యాంక్ యూ.